సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఈరోజు యాక్చువల్గా ఈ ఈవెంట్, ఈ ప్రెస్ మీట్కి మంత్రివర్యులు కూడా రావాల్సింది ఉంది. పోతే ఆ ఇన్సిడెంట్ వల్ల సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి, సో మీడియా మిత్రుల ద్వారా సో 14th రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ 14 years తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. సో ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు, అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని ఎఫ్డీసీ ద్వారా కోరుచున్నాం. 6 o'clock ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ 3 బెస్ట్ ఫిలిమ్స్, ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 4 అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలాగే బెస్ట్ ఫిలింకి, సెకండ్ బెస్ట్ ఫిలింకి, థర్డ్ బెస్ట్ ఫిలింకి అందరికీ అవార్డ్స్ ఉన్నాయి, 4 అలా ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ టు 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఉండే 3 ఫిలిమ్స్కి 4 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలామందికి కమ్యూనికేట్ కాలేదని అన్నారు. ఇది కూడా మీడియా మిత్రులు ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2024లో ఏవైతే అవార్డ్స్ అనౌన్స్ ఉన్నాయో అవన్నీ అందరికీ ఇన్విటేషన్స్ కూడా ఈరోజు రీచ్ అయ్యాయి. సో తెలుగు చలనచిత్రలో ఉండే అందరికీ ఎఫ్డీసీ చైర్మన్గా నా విన్నపం, అందరూ పార్టిసిపేషన్ చేసి 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.